జనరల్‌గా ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు 2 టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓడిపోవాలని అవతల వాళ్ళు మాత్రమే కోరుకుంటారు ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్. కానీ ఈరోజు 5 టీములు కోరుకుంటున్నాయి. ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయి తీరాల్సిందే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో చావో రేవో ఎస్ఆర్‌హెచ్‌ని ఓడించండ్రా బాబు బాబు అని గుజరాత్ కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తున్నారు అవతల టీం ఫ్యాన్స్. అందరూ కాదు కొంతమంది. సో ఎందువల్ల వీళ్ళు ఓడిపోవాలని కోరుకుంటున్నారు? ఎస్ఆర్‌హెచ్ ఓడిపోవాలని మిగతా టీమ్స్ ఏ టీమ్స్ కోరుకుంటున్నాయి? ఫస్ట్ కోరుకునేటువంటి టీము ఆర్సీబీ. ఆర్సీబీ వరుసగా 5 మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. గత ఫస్ట్ హాఫ్ అనుకుంటే ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ మొత్తం పేలవమైన ప్రదర్శనతో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు సెకండ్ హాఫ్లో పుంజుకుంటూ 5 మ్యాచెస్ గెలుస్తూ వచ్చింది. డెఫినెట్లీ ఆర్సీబీ నా విషయంలో ఎవరైనా సరే మెచ్చుకోవాలి. మీరు ఎంత ట్రోల్ చేయండి ఏమైనా చేయండి, డెఫినెట్లీ ట్రోల్స్ నాకు నేను కూడా చేస్తుంటా. బట్ ఈ పోరాట పటిమని చూపించినప్పుడు అది ఆర్సీబీ అయినా ఇంకొకళ్ళైనా డెఫినెట్లీ మనం ఎంకరేజ్ చేయాలి. డెఫినెట్లీ ఆర్సీబీ ఈజ్ కేమ్ బ్యాక్ టు ఫామ్. అది వాళ్ళు నిలబెట్టుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈరోజు ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయి తీరాలి. ఓడిపోతే వాళ్ళకు ఉన్నటువంటి పాయింట్స్ ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ పాయింట్స్ ప్రకారం డెఫినెట్లీ ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్కి 14 ఉన్నాయి, ఆర్సీబీకి 12 ఉన్నాయి. సో ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్లో గెలవాలనుకుంటుంది కాబట్టి 14 వస్తే వీళ్ళు ఇక్కడ ఓడిపోతే మనకి బెనిఫిట్ కదా అని ఆర్సీబీ ఉంటుంది. ఆర్సీబీకి ఒకే ఒక్క మ్యాచ్ ఉంది, ఎస్ఆర్‌హెచ్కి మాత్రం 2 మ్యాచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక టీమ్ సిఎస్కే ఎస్ఆర్‌హెచ్ ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చాయి. ఫస్ట్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచి కూడా ఐపీఎల్ 2024 స్టార్ట్ అయినప్పటి నుంచి అప్ అండ్ డౌన్లోనే ఉన్నాయి. పైన కింద ఒకళ్ళు పైకి వెళ్ళు మళ్ళీ కిందకి. ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్ కాస్త బెటర్ పొజిషన్లో ఉంది. వీళ్ళకి 2 మ్యాచెస్ ఉన్నాయి, సిఎస్కేకి ఒక మ్యాచే ఉంది. కానీ పాయింట్స్ మాత్రం ఇద్దరికి కూడా 14 ఉన్నాయి. సో డెఫినెట్లీ సిఎస్కే ఓడిపోవాలని కోరుకుంటుంది ఆబ్వియస్లీ ఎస్ఆర్‌హెచ్. వీళ్ళిద్దరూ కాకుండా మీకు డీసీ కూడా ఓడిపోవాలని కోరుకుంటాం. డీసీకి అన్ని మ్యాచెస్ అయిపోయినాయి. సో ఎస్ఆర్‌హెచ్ రానున్న 2 మ్యాచ్లు ఓడిపోతే రన్ రేట్తో అన్న ఎట్లాగోట్లా మేము వెళ్ళొచ్చు. తక్కువ రన్ రేట్ అంటే ఎస్ఆర్‌హెచ్ ఓడిపోవడమే కాకుండా ఎక్కువ లెవెల్ ఆఫ్ రన్స్తో ఓడిపోవాలి డీసీకి. అప్పుడు డీసీ చాలా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ పెంచుకుంటుంది. తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ స్టిల్ ఎస్ఆర్‌హెచ్ ఓడిపోతే అవకాశాలు పెరుగుతాయి. త్రీ టీమ్స్ అయ్యాయి అక్కడికి. ఇవి కాకుండా రాజస్థాన్ రాయల్స్కి ఏం సంబంధం? ఈ మ్యాచ్ జీటీ ఎస్ఆర్‌హెచ్ మధ్య కదా, ఆల్రెడీ వాళ్ళు క్వాలిఫై అయిపోయారు కదా అని. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఎస్ఆర్‌హెచ్ ఓడిపోతుందో, ఒకవేళ క్వాలిఫై అయినా కూడా ఎస్ఆర్‌హెచ్ క్వాలిఫైర్ 1-2లో ఉండదు. అందువల్ల వాళ్ళకి క్వాలిఫైర్ 1-2 ఉండే వాళ్ళకి ఎప్పుడైనా బెనిఫిట్ కదా. రేపు ప్లే ఆఫ్స్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా సరే సెకండ్ మ్యాచ్లో గెలిచైనా ఫైనల్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. 3-4లో ఉన్న వాళ్ళు కంపల్సరీ 2 మ్యాచ్లు కొట్టుకుని వెళ్ళాలి ఫైనల్కి. సో అందువల్ల ఈ మ్యాచెస్ గురించి అందరూ వీళ్ళు ఓడిపోవాలని కోరుకుంటున్నారు రాజస్థాన్ వాళ్ళు కూడా. ఇంకొకటి వచ్చేసి జీటీ ఆబ్వియస్లీ ఎంత వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. గుజరాత్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది ఐపీఎల్ 2024 నుంచి. బట్ స్టిల్ ఎవరు కూడా బాటంలో ఉండాలనుకోరు కదా. ఆల్రెడీ ముంబై ఉంది, పంజాబ్ ఉంది, వాళ్ళకు కూడా ఒక్కొక్క మ్యాచ్ ఉంది. మళ్ళీ వాళ్ళందరూ గెలిస్తే వాళ్ళు టాప్ పాయింట్లు కొంచెం టేబుల్లో బెటర్ పొజిషన్కి వస్తారు. సో లాస్ట్ పొజిషన్లో ఉండాలని ఎవరు కోరుకోరు కాబట్టి గుజరాత్ రియల్లీ వాంట్ టు విన్ దిస్. సో దే వాంట్ ఎస్ఆర్‌హెచ్ టు లూజ్. సో 5 టీమ్స్ గట్టిగా కోరుకుంటున్నాయి ఈరోజు ఎస్ఆర్‌హెచ్ ఓడిపోవాలని. బట్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ఆర్‌హెచ్కి. ఎంతవరకు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆడుతోంది హోమ్ గ్రౌండ్లో అనే విషయం మనం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్‌హెచ్ ఈ మధ్యకాలంలో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయింది, అది కూడా ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. సో ఇప్పుడు జీటీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్లో మనం హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఎక్కువ మ్యాచెస్ జీటీఏ గెలిచింది. అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది జీటీకి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్ ఎస్ఆర్‌హెచ్ గతంలో ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేదు. డెక్కన్ చార్జర్స్ లేదు, ఎస్ఆర్‌హెచ్ లేదు. అసలు చెప్పాలంటే ఏ టీము ఈ లెవెల్లో ఇంత ఫామ్లో ఉన్నటువంటి బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా లేదు. బట్ కమిన్స్ వచ్చాక అట్లా అయింది ఎస్ఆర్‌హెచ్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎస్ఆర్‌హెచ్ని గెలిపించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ జీటీకి అయితే హెడ్ టు హెడ్ చూసుకుంటే జీటీకి ఎక్కువ అవకాశాలు గెలిచినటువంటి మ్యాచెస్ ఉన్నాయి. అట్లాగే జీటీని ఓడించింది ఎస్ఆర్‌హెచ్ గుజరాత్ మ్యాచ్లోనే ఎక్కడో అహ్మదాబాద్లో. సో ఎస్ఆర్‌హెచ్ ఈజ్ ప్లానింగ్ ఫర్ రివెంజ్ అనమాట. ఎట్లాగైనా సరే జీటీ మీద గెలవాలని. అయితే పిచ్ రిపోర్ట్ మనకు వస్తున్న ప్రకారం ఫ్రెండ్లీ ఫర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంది. బట్ ఎక్కువ మ్యాచెస్ అయ్యాయి కాబట్టి కాస్త వికెట్ స్లో డౌన్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. చేజ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తుంది. బట్ కమిన్స్ ఎక్కువ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా హెడ్ అట్లాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కనుక పుంజుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అది కూడా భయంకరమైనటువంటి టార్గెట్ ఇవ్వచ్చు అపోజిషన్కి అనే పొజిషన్లో ఆలోచిస్తున్నారు వీళ్ళు. అట్లాగే మొన్న
మీరు అబ్జర్వ్ చేస్తే లక్నో మ్యాచ్ కూడా సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న అంటే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా కూడా లక్నో పెర్ఫామ్ చేయలేకపోయింది. సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నా కూడా ఎస్ఆర్హెచ్ 10 ఓవర్లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది, ఒక రికార్డ్ని సృష్టించింది. ఒకటి కాదు, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆ రోజు బాగా చేసింది అంటే కనీసం 3-4 రికార్డులు బదులు కొడుతుంది ఎస్ఆర్హెచ్. ఆ లెవెల్లో ఫామ్లో ఉన్నటువంటి మ్యాచ్ ఇది. అట్లాగే ఒకటి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క ఓపెనర్స్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ ఇద్దరిలో ఒకళ్ళు మంచి నాక్ ఇస్తే మాత్రం మ్యాచ్ అసలు కళ్ళకు అద్దుకుని దండం పెట్టుకుని హిట్ కొట్టేసుకుంటారు ఎస్ఆర్హెచ్. కానీ వీళ్ళిద్దరిని కనుక రిమూవ్ చేయగలిగితే ఎనీ మ్యాచ్, రానున్న ఏ మ్యాచ్ అయినా కావచ్చు, ఈ మ్యాచ్ అయినా కావచ్చు, రిమూవ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ క్లాసన్ మీద ఆ రకమైనటువంటి భారం పడుతుంది. అతను కనుక మోయలేకపోతే మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి అట్లాగే సమద్ వీళ్ళ మీద పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏమైపోతుందంటే ఓపెనర్స్ ఒక కన్స్ట్రక్టివ్గా బిల్డ్ చేసినటువంటి పొజిషన్లో వాళ్ళు కనుక చేతులు ఎత్తేసి హ్యాండ్ ఇస్తే కనుక ఆ తర్వాత వచ్చిన వాళ్ళు దే ఆర్ సపోజ్ టు హిట్టింగ్ వచ్చిన వాళ్ళకి ఓపెనింగ్లో తీసుకురావడం వల్ల అది రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోతుంది. సో వీళ్ళిద్దరినీ కనుక రిమూవ్ చేయగలిగితే గుజరాత్ గెలుస్తుంది ఓపెనర్స్ని. లేదు చేయలేదు అంటే మాత్రం డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి ఛాన్సెస్ ఉంటాయి. సో 95% ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంటాయని బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ వాళ్ళు ఎవరైనా చెప్పగలరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ బౌలింగ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎస్ఆర్హెచ్కి. ఉనద్గత్ని పక్కన పెడితే మిగతా బౌలర్స్ భువనేశ్వర్ కుమార్ కానీ కమ్మిన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. నటరాజన్ కానీ ఆ ఎకానమీ కంట్రోల్ చేయడంలో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఉనద్గట్ ఒక్క అతని బౌలింగ్లో మాత్రమే కాస్త బెటర్గా వీళ్ళు ఆడగలుగుతున్నారు బ్యాట్స్మెన్, అదొక్క నెగిటివ్ ఉంది ఎస్ఆర్హెచ్కి. ఓవరాల్గా ఓపెనర్స్ కనుక పెర్ఫామ్ చేశారా 100% గెలిచేది ఎస్ఆర్హెచ్, అందులో ఎటువంటి క్వశ్చన్ అయితే. పైగా హోమ్ గ్రౌండ్, మొన్నే లక్నోకి చుక్కలు చూపించారు. సో ప్రపంచంలో ఉన్న క్రికెట్ అభిమానులందరూ కూడా ఎస్ఆర్హెచ్ మ్యాచ్లను చూడడానికి ఎగబడుతున్నారు. గతంలో ఇట్లా ఉండేది కాదు, తక్కువ స్కోర్ ఇచ్చి దాన్ని చేసుకోవడంలో అదొక స్టైల్ ఆఫ్ ఇది ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా ఎక్కువ స్కోర్ ఇచ్చినా తక్కువ స్కోర్ ఇచ్చినా బౌలింగ్ బాగుంటుంది, బ్యాటింగ్ బాగుంటుంది. ఎస్ఆర్హెచ్ ఎక్సలెంట్ ఫామ్లోకి వచ్చింది. సో ఈ 5 టీమ్స్కి ఎస్ఆర్హెచ్ బ్యాడ్ న్యూస్ చెప్పబోతుందని నేను అనుకుంటున్నా. ఈరోజు గెలిచి మరీ ప్రూవ్ చేయగలరని నేనైతే అనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.